తపస్సు భగవంతుడికి సాక్షాత్కారం కోసం తపస్సు ప్రధానమైన సాధనం అన్నది దైవజ్ఞులు చెప్పే మాట. అది అంత సులభమైనది కాదు. ధ్రువుడు, ప్రహ్లాదుడు వంటి వారు నిష్ఠతో తదైక దీక్షతో దాన్ని ఆచరించి చిరంజీవులుగా ఖ్యాతి పొందారు. హిరణ్యకశిపులు వంటి వారు ఘోర తపస్సు చేసిన చివరికి తమ కోరికలను నెరవేర్చుకోలేకపోయారు. లోక కళ్యాణం తపస్సు ప్రధాన లక్ష్యమని రమణ మహర్షి వ్యాఖ్యానించారు. వ్యాస, వాల్మీకాదులు తమ తపశ్శక్తితో భారత, భాగవత, రామాయణములను ఆదరించి చరితార్థులయ్యారు. వారు చదివిన వారిని తరింప చేస్తున్నారు. రామాయణ ప్రథమ శ్లోకంలో తపస్యధ్యాయ నిరంతరం తపస్యే అని ఉంటుంది. తపస్వి అంటే వాల్మీకి, తపస్సు అనే పదము సముచ్చయానికి రామాయణంలో విస్తృతమైన లోతైన భావార్థాలు ఉన్నాయి. తపస్సు ద్వారా మాత్రమే జ్ఞానము సాధించగలమనేది ఉపనిషత్తుల వాక్యం. తపస్సు అంటే తనంతట తానే తనను గురించి తెలుసుకోవాలి. ఇది గ్రహించుకుంటే తపస్సు విఫలం. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, భస్మాసురుడు వంటి వారి కథలు ఈ కోవకు చెందుతాయి. తపస్సు ద్వారా వారి దారి చూపగల గురువులు లభ్యమవుతారని వాల్మీకి చరిత్ర నిరూపించింది. నారదుడు అతన్ని వెతుక్కుంటూ రావటం ఇందుకొక ఉదాహరణ. తపః అనే శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. పరమాత్మ సంబంధమైన ఏకాగ్రతకి తపస్సు అనే పేరు. మనోవాక్కాయ కర్మలతో త్రికరణ శుద్ధితో చేసే భగవత్తేవను తపస్సు అని అంటారు. జ్ఞానము, దానివల్ల కలిగే నిర్వేదం వంటివి తత్ఫలితాలు. సమస్త కర్మలు చివరికి ఇందులోనే లయమవ్వాలి. ఇటువంటి తపస్సు వల్ల భగవంతుడి నేరుగా అనుసంధానం అవకాశం కలుగుతుంది. ప్రహ్లాదుడు, నారదుడు తదితరులు ఇది సాధించారు. తపోజ్ఞాన లోకములో సారం లేదని తెలుసుకున్న తర్వాత వైద్యం కలుగుతుంది. ఇది ఉపదేశం పొందటానికి తొలి అర్హత. తపస్సు తాలూకు మార్గం ఇదేనని బుద్ధుడు వంటి వారు నిరూపించారు. తపోస్య, తపస్సు అంటే న్యాసము, శరణాగతి. దానివల్ల కల్మషానికి తొలగిపోతాయి, జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు సమస్త జీవుల మీద కరుణ కలుగుతుంది. ఇలాంటి తపోధనులు తమను ఎవరు పిలవకపోయినా తమ అవసరం ఎక్కడ అనిపిస్తే అక్కడ ప్రత్యక్షమవుతారు. నారదుడు ఈ విషయంలో ప్రథమ తపస్వి. వ్యాస, వాల్మీకి, ప్రహ్లాదుడు వంటి వారి దగ్గరికి ఆయన వెళ్ళాడు. భారత రామాయణములు ఆవిష్కరణము, మార్గదర్శనం చేసేది. నిత్య జీవితంలో ప్రతి వ్యక్తి తపస్సు కావాలనుకోవటమే విశ్వమానవ సౌభాతృత్వ సాధన దిశగా తొలి ప్రయత్నం అవుతుంది. నేటి వేగవంతమైన జీవన ప్రయాణములు ఇది సాధ్యమా? అది సందేహం అవసరం. నిష్కల్మష భక్తి, ధర్మనిరతలో ఇది సాధ్యమేనని కబీర్, తుకారాం వంటి మహాత్ములు నిరూపించారు. వారి బాటలో నడవటానికి తగిన కార్యాచరణ రూపొందించడమే మన తక్షణ కర్తవ్యం అనుకోవాలి.